కృష్ణా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఝాన్సీ రాణి, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా అబ్దుల్ రెహానాను ఏఐసీసీ నియమించింది. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాల్ తాంతియా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇక పార్టీ తమ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయమని ఈ సందర్భంగా అబ్దుల్ రెహానా, ఝాన్సీ రాణి ప్రకటించారు. ఇక పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నామినేట్ అయిన ఝాన్సీ రాణి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే రెహనా జాయింట్ సెక్రటరీ అయ్యారు. అలాగే సునీత విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యారు. వారి ముగ్గురు సేవలు కూడా ఈ రాష్ట్రానికి, మహిళా కాంగ్రెస్కి చాలా అవసరం. అందరినీ యంగ్స్టర్స్ని తీసుకోవడం జరిగింది. అందరూ గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, ఎంబీఏ చేసిన వాళ్ళు మహిళలను తీసుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలని, అలాగే షర్మిలమ్మ కూడా ఈ రాష్ట్రంలో ఒక పెనుమార్పు తేవాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకుంటూ అలాగే మెయిన్ కాంగ్రెస్ అనుసంధానం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ఒక బలమైన శక్తిగా అవతరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అవుతుంది. రండి.